హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మా టమాటా మొక్కలకి చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి. అంటే నేనైతే నేలలో వేయలేదు. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో వేశాను. కానీ ఎత్తయితే చాలా ఎత్తు ఎదిగినాయండి. అయితే ఉదయాన్నే కొంచెం వాటికి వాటర్ పోస్తూ కొంచెం ఏదన్నా ఆకులు అలాంటివి ఎండిపోయిన ఆకులుంటే తీసేస్తూ ఉన్నాను. అయితే ఉదయాన్నే ఒక అతిథి వచ్చిందన్నమాట. మనకందరూ అతిథులే. సో, కాబట్టి ప్రకృతి అతిథనమాట. చూపిస్తాను చూడండి. మొక్కల చాటుకొచ్చిన అతిథండి. చూపిస్తాను. జూమ్ చేస్తున్నాను. గోడకు అతుక్కుందది. కనిపిస్తుందా? తూనీగ. తూనీగను చూసినప్పుడల్లా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఈ తూనీగను పట్టుకొని ఆడుకునేవాళ్ళమన్నమాట. నాకైతే ఈ తూనీగను పట్టుకోవడం చాలా భయమేసేది ముందు. ఎందుకంటే అది రెక్కలతో టపటపా కొడతా ఉంటది. ఆ 2 రెక్కలను ఒకేసారి పట్టుకుంటేనే అది మన చేతికి దొరికిద్ది. లేకపోతే దొరకదన్నమాట. అందుకని మా ఫ్రెండ్స్ 2, 3 అట్లా పట్టుకుంటే నేను ఒకటి కూడా పట్టుకోలేకపోయేదాన్ని. నాకు భయమేసేదన్నమాట. అమ్మో! పట్టుకుంటే ఏమన్నా అవుతదేమో దానికి అని ఒక భయమేసేది. అయితే తర్వాత నేను కూడా చిన్నగా పట్టుకోవటం అలవాటు చేసుకున్నాను. అయితే మా అమ్మ ఏం చెప్పారంటే, అవి రెక్కలతో మీరు పట్టుకుంటే అటు రెక్కలు ఇరిగిపోతాయి కదా! చాలా పలచగా ఉంటాయి. అలా పట్టుకోకూడదు నాన్న, వదిలేయాలి. అలా ఎగిరే వాటిని అలా ఎగరనివ్వాలి, మనం పట్టుకోకూడదని చెప్పారు. ఇంక అప్పటినుంచి ఏంటంటే ఎవరైనా పట్టుకున్నా కూడా నేను మా ఫ్రెండ్స్‌కి చెప్పేదాన్ని. అలా పట్టుకోకూడదు మనము, అవి చిన్న జీవులు కదా అని చెప్పానని. అంటే నాకు మా అమ్మగారు చెప్పకపోతే నేను కూడా అలాంటి తూనీగలు మొత్తం పట్టుకొని వాటిని ఇబ్బంది పెట్టేదాన్ని. సో, కాబట్టి మా అమ్మ చెప్పారు కాబట్టి నాకది మంచేదో, చెడేదో తెలిసింది. సో, నేను నా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పడం స్టార్ట్ చేశాను ఆ చిన్న వయసులో. అయితే ఇప్పుడు ఉదయాన్నే గోడ పక్కన నేనేం చేశానంటే మొక్కలకి ఎండ రావట్లేదని నిన్న ఈ ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి పెట్టాను, ఎండ వచ్చే వైపు. అయితే ఉదయాన్నే నీళ్లు పోస్తున్నాను మొక్కలకి. పోస్తుంటే వచ్చి సైలెంట్‌గా ఉంది. నా సంభాషణ అయితే వింటూ ఉంది కదలకుండా. అంటే చూడండి, మనకు తెలియకుండా మొక్కలు పెంచడం ద్వారా మరి మానవాళికి ఎంతో మరి ఉపయోగకరము. అలాగే చిన్న జీవులకు కూడా వాటి మనుగడకు కూడా చాలా ఉపయోగమండి. అందుకే పెరటి తోట అనేది చాలా ఎక్కువ పెంచాలి. సో, కాబట్టి ఆహ్, ఇప్పటికీ చాలా చిన్న చిన్న పురుగులొస్తాయి. లేకపోతే తూనీగలొస్తాయి. లేకపోతే బటర్‌ఫ్లైస్ ఒస్తాయి. ఇవన్నీ కూడా చెట్ల మీదకే వస్తాయి. వాటి నివాసాలన్నమాట ఇవి తెలియని రీతిగా. ఏమన్నా ఇలాంటివి చిన్న చిన్న పురుగులుంటే అవి కూడా తినేస్తాయండి. మన చెట్లకి మంచి తొందరగా గ్రోతొచ్చి మంచి కాయలు కాయటానికి గూడా ఉపయోగపడతాయి చిన్న చిన్న జీవులు. సో, కాబట్టి వాటిని కాపాడుకోవాలంటే మనం మొక్కలను పెంచాలి. అదొక్కటే మార్గం. ఇంకేం కాదన్నమాట. సో, ఇదైతే కదలకుండా అలాగే ఉంది. సరే, ఎంతసేపైనా ఉండనివ్వండి. మనకేం ఇబ్బందేముంది. ఈ మొక్కలు ఇటు పెట్టడం ద్వారా కొంచెం దానికి నీడొచ్చిందేమో, అలా వచ్చిందేమో అనుకున్నాను. సో, మనం ఏది చేసినా మంచి పని చేసినప్పుడు హ్యాపీ అనిపిస్తది. ముఖ్యంగా ఈరోజు అస్సల మార్నింగ్ తెల్లవారితే నిద్ర లేదన్నమాట. అంటే ఒక వయసొచ్చిన తర్వాత నిద్ర ఉండదు గదండీ! అలాగనే. అయితే ఈరోజు ఉదయాన్నే లేసి మొక్కలు చూసినప్పుడు, అవి చిన్న చిన్న మొగ్గలు విచ్చుతున్నప్పుడు మనసు హాయిగా అనిపించింది. తర్వాతొచ్చేసి ఈ తూనీగను చూసినప్పుడు నాకున్న కొంచెం ఆ నీరసం గూడా పోయిందన్నమాట. అంటే మన మానసికమైన ఉల్లాసానికి గూడా కొన్ని జీవులు మన హృదయాన్ని ఆహ్లాదపరుస్తాయి. సో, కాబట్టి ఏదైనా అనుభవపూర్వకంగా ఉన్నదానికంటే చెప్తే ఎవరు పెద్ద పట్టించుకోరండి. ఎవరైనా వారి హృదయానికి దగ్గరగా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి తెలుస్తాయి. అయితే మా మొక్కలు ఎత్తు ఎదిగినాయి కదండీ! చూపిస్తాను. చేసి రైస్ బ్యాగ్‌లో వేసాను ఈ టమాటా మొక్క. ఎంత హైట్ వచ్చిందో చూడండి. నేనైతే వీటికి సూపర్లు గానీ ఇంకేమేయలేదండి. ఎలాంటి కెమికల్స్ అయితే నేను వేయలేదు. కానీ ఎంత హైట్ వచ్చినాయో చూడండి. ఇంకేం చేశానంటే పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా గోడకి పెట్టి ఇదిగోండి, ఇది కూడా ప్లాస్టిక్ డబ్బాలోనే పెంచింది. అయితే చాలా హైట్ వచ్చింది. అప్పటికి పుల్లలు అడ్డం పెట్టాను. అదేం లేదు, చాలా హైట్ వచ్చిందన్నమాట.
కేవలం ఎందుకు వచ్చింది అనంటే, నేను వేస్తున్న ఎరువు మనకి కాంపోస్ట్ ఎరువు కాబట్టి, ప్లాస్టిక్ డబ్బా అయినా కూడా మరి చక్కగా అవి హైట్ అయితే చాలా వచ్చినాయి. అయితే ఇప్పుడిప్పుడే పూత మీద ఉన్నాయన్నమాట. ఎంతవరకు కాయలు కాస్తాయో తెలీదు. అయితే నేనేం చేశానంటే ఇవన్నీ పడిపోతున్నాయండి. ఏం అర్థం కాలేదు నాకు. ఇంకా పక్కన ఆ కిటికీ పక్కన ఒక దారం కట్టాను. కనిపిస్తుందా మీకు దారం? గ్రీన్ దారం. ఆ దారం కట్టి వీటికి కింద నుంచి చుట్టుకుంటా వచ్చేసి ఆ దారానికైతే కట్టానన్నమాట. అయితే ఇవి చూస్తున్నప్పుడు మనకి వీటికై నిలబడ్డాయి అనిపిస్తుంది. కానీ అక్కడ కంటికి కనిపించకుండా సన్నని దారం ఉందండి. ఈ దారాన్ని చూసినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. పిల్లలకి తల్లిదండ్రులు కంటికి కనిపించిన దారంలా ఉంటారన్నమాట. వాళ్ళ ఎదుగుదలకి కూడా నిలబడటానికి ముందు ఎదిగేటప్పుడు నిలబడటానికి ఏంటంటే, ఇప్పుడు ఈ మొక్కలు నిలబడి ఉన్నాయి కానీ దాని వెనుక దారం కట్టున్న సంగతి ఎంతమందికి తెలుసా అండి? కంటికి కనిపించదు. సో కాబట్టి అలాగే పిల్లలు కూడా ఇప్పుడు ఎదిగే జనరేషన్ కూడా ఎలా ఉంటారంటే, అంతా మేము ఎదుగుతున్నాము మా స్వశక్తి అనుకుంటారు. కానీ వెనక తల్లి తండ్రి వాళ్ళు ఒక చోట కట్టబడ్డారు. ఆ కట్టబడ్డ స్థితి నుంచి మీరు పట్టుకొని ఎదుగుతున్నారు అని ఒక విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. సో కాబట్టి మరి మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలుంటే ఇలాంటివి చూపించండి. కనీసం అట్లన్నా నిజమేనా అని ఒక ఆలోచన చేస్తారు. ఎవరు కూడా చెప్పకుండా ఏది ముందు అసలు చెప్పాలండి. అనుభవం వచ్చినప్పుడు అరే మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు అనేది తెలుస్తుంది. సో కాబట్టి ప్రతి విషయంలో నేను ఎక్కువగా మా అమ్మగారు నా వెంట ఉండి అసలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చెప్పేవారు. రామాయణం, భారతం, కథలు, మనుషులు ఎలా ఉంటారు, వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని చెప్తా ఉంటే నాకు అర్థమయ్యేది కాదు. కానీ మౌనంగా వింటూ ఉండేదాన్ని. తర్వాత వరసలు మేనమామ దగ్గర నుంచి, పెదనాన్న దగ్గర నుంచి, చిన్నాన్న దగ్గర నుంచి అన్నీ చెప్పేదన్నమాట. వాళ్ళకి వీళ్ళేమవుతారు, వాళ్ళకు వాళ్ళేమవుతారు అనేది కూడా చెప్పేది. కానీ అర్థమయ్యేది కాదు. కానీ వింటూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైనా విన్నప్పుడు ఏంటంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా అర్థమవుతాయి అన్నమాట. సో కాబట్టి నేను మా పిల్లలకి చెప్తుంటే, ఏంది మా ఊరికి మాట్లాడతావు, నీకు అసలు ఏం పని లేదా అంటారు. అంటే ఆ రోజున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి తేడా చూడండి. మా అమ్మ చెప్తే నేను మౌనంగా విన్నాను. కానీ నేను చెప్పేటప్పుడు మా పిల్లలు ఏమంటున్నారంటే, నీకేం పని లేదా అంటున్నారు. నాకేం పని లేక ఎందుకు చెప్తానండి? ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి పని లేకుండా చెప్పరు. నా బిడ్డలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, మరి వాళ్ళు ఎక్కడా కూడా సఫర్ అవ్వకూడదు బయట సమాజంలో కానీ అని ఒక చిన్న భయం అన్నమాట. చిన్న భయం కాదండి అది. కాబట్టి చాలా పెద్ద భయం. ఆ భయంతోనే చెప్తా ఉంటారు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. సో కాబట్టి అది తల్లిదండ్రులు చెప్పేది మన మేలు కొరకే. ఎవరైనా ఈ వీడియో ఎవరైనా యవ్వనస్తులు చూసినట్టయితే, అంటే ఇప్పుడున్న జనరేషన్ యూత్ అన్నమాట, మాకు మేమే గొప్ప, మేము తగ్గేది లేదంటున్నారు. తగ్గాలి. తగ్గితేనే ఎదిగే కొంది ఒదగాలంట. ఈ మొక్కలు చూడండి ఎంత పచ్చదనంగా ఉన్నాయి, కాయలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి, ఏమన్నా మాట్లాడుతున్నాయా? అది అలాగే చాలామంది ఏంటంటే మౌనంగా ఎదగాలంట మొక్కల వలె. సో కాబట్టి మనము ఫలాలు ఇస్తున్నా కూడా నేను టమాటాలు ఇస్తున్నాను ఏంది నీ గొప్ప అని మాట్లాడట్లేదు. మౌనంగా ఎదుగుతున్నాయి, దేవుడు చెప్పినట్టు వింటున్నాయి. కానీ మనిషి ఒక్కడే ఏమీ చేయకపోయినా కూడా నేనే గ్రేట్ అనేది. సో కాబట్టి మన అతిథి ఇంకా ఉన్నారండి. ఎక్కడున్నారు? అదిగోండి. ఓకే అండి, నాకు చర్చికి టైం అవుతుంది, ప్రేయర్కి వెళ్ళాలి. ఓకే అండి, బాయ్.